నువ్వు ఓడిపోయినట్టే అర్థం. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంకెప్పుడు నువ్వు బాక్సింగ్ జోలికి వెళ్ళటానికి వీల్లేదు. నన్ను బాక్సింగ్ కి దూరం చేయాలనే నీ పంతం ఎప్పటికీ నెరవేరదు. నేను ఓడిపోయానని డిక్లేర్ చేయాల్సింది నువ్వు కాదు. అసలు ఇక్కడ మ్యాచే పూర్తి కాలేదు. అతను నా మీద రాంగ్ అటాక్ చేశాడు, నేను రివర్స్ అటాక్ చేశాను, అంతే. ఇక్కడ నేను ఓడిపోలేదు, అతను గెలవలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సార్ అతను ఎవరు వెనక డోర్ నుంచి తీసుకెళ్లిపోతున్నారు సార్. పెదనాన్న, మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను ఇంటికి వచ్చి డీటెయిల్ గా మాట్లాడతాను. మార్టిన్, మీ కుటుంబం మొత్తం తెలుసుకోవాల్సిన నిజాన్ని బయట పెట్టడానికి వచ్చాను. ఏంటా నిజం? ఇన్ని రోజులుగా మీ ఇంట్లో మీరే ఒక దోషిలాగా అభిమానించే వాళ్ళ చేత అవమానాలు పడుతూ మీలో మీరే నలిగిపోవడానికి, నిందలు మోయడానికి కారణం ఎవరో తెలుసా సార్? అమ్మా, మీరు భానుగారు చనిపోవడానికి కారణం రుద్ర సార్ అని నిందిస్తున్నారు. భానుగారు దూరం అయ్యారని మీరెంతో క్షోభ అనుభవిస్తున్నారు. మీ బాధ కారణం ఎవరో తెలుసా? ముత్తైదువుగా ఈ ఇంట్లో కలకలలాడుతూ తిరగాల్సిన రమీల గారు ఇలా మోడు వారిన చెట్టులాగా బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? నాకు తెలుసు. నువ్వు చెప్పేది నిజమా గంగా? ఎవరా వ్యక్తి? నా కుటుంబానికి ఇంత బాధను మిగిల్చింది ఎవరు? ఇన్ని కారణాలకు, ఈ కుటుంబం అనుభవిస్తున్న బాధలకు కారణం ఎవరో కాదు, మీ కొడుకు కంటే ఎక్కువగా భావించి ఎంతో నమ్మకంతో అభిమానిస్తున్న ఈ ఇంటి అల్లుడు వీరు సార్. ఈ ఇంటి అల్లుడు వీరు సార్. అల్లుడు వీరు సార్. అల్లుడు వీరు సార్. నా ఇంటికొచ్చి నా ముందే నిలబడి నా అల్లుడి మీద నింద వేస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను చెప్పేది నిజం కాబట్టి ధైర్యంగా మీ ముందుకొచ్చి చెప్తున్నాను. నేను చెప్పేది నిజం కాదని ఇంతే ధైర్యంగా వీరు సార్ని చెప్పండి. పెద్దరు, మీరేనన్న మాట నమ్మండి. ఇతను విషనాగుతో సమానం. పాలు పోసి పెంచిన వాళ్ళని కాటేసే రకం. మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్తున్నాను. ఇతన్ని నమ్మకండి. స్టాప్ ఇట్ గంగా. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వీరు ఈ ఇంటి అల్లుడు. వీరు గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు. అయ్యో సార్, మీరు కూడా నన్ను నమ్మకపోతే నన్ను ఇంకా ఎవరికి చెప్పాలి? నన్ను చెప్పేదంతా నిజం సార్. ఏ ఆధారంతో వీరు మీద నిందలు వేస్తున్నావో చెప్పు. మీరేంటి బావగారు,
తనని వివరాలు అడుగుతున్నారు? బ్రో మీద నింద మోపాక కూడా ఇంకా తనని నిలబెట్టి మర్యాదగా మాట్లాడడం కాదు, మెడ పెట్టుకుని బయటికి గంటేయాలి. ట్రూ, మన హౌస్ కొచ్చి మన వీరునే బ్లేమింగా? హౌ డేర్ దిస్ బేబీ? ఇప్పుడిప్పుడే మా కుటుంబం కొత్త సంతోషాలను చూస్తుంది. ఈ సమయంలో నువ్వు వచ్చి కొత్త చిచ్చు పెట్టకు గంగా. అసలే ప్రీతి అక్క కడుపుతో ఉంది గంగా. ఇలాంటి విషయాలు మాట్లాడి తను టెన్షన్ పడేలా చేయకు. అయ్యో, మీ అందరికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సార్, మీరు మాట ఎంతో మాట్లాడడానికి వెళ్తుంటే ఆ పారు అడ్డుపడింది కదా. అప్పుడే వీరు సారు మార్టిన్లు కారులో ఎక్కించడం నేను చూశాను. అక్కడ వాళ్ళ మధ్య జరిగిన మాటల్లో వీరు సారు తనే భానుని చంపాను అని నిజం బయట పెట్టారు. దానికి కారణం ఈ కుటుంబం మీద తనకున్న కక్ష అని కూడా చెప్పారు. అంటే ఇది అక్కడే ఉండి మొత్తం వినేసిందన్నమాట. గంగా, అసలు వీరుకి మార్టిన్కి ఏంటి సంబంధం? మార్టిన్ పారు పిలిపించిన ప్లేయర్. అతనికి వీరు ఎందుకు సెక్యూర్ చేస్తాడు? అసలు అతనితో భాను గురించి ఎందుకు డిస్కస్ చేస్తాడు?